పీఎం అభ్యర్థిని పెట్టిన గంత మా ఐఎన్డీఏ కూటమిదని చెప్పుకోవచ్చు కదా. ప్రతిపాదించామని ఎందుకు అంటే ఇవాళ రోజున భారతీయ జనతా పార్టీకి మొన్న ఉత్తరాది మొత్తం చూసుకుంటే ఎస్సీ సీట్లలో హైయెస్ట్ గెలుచుకుంది, అది ఎస్టీ సీట్లలో హైయెస్ట్ గెలుచుకుంది. దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సీట్లలో హైయెస్ట్ గెలుచుకుంటుంది బీజేపీ. కాబట్టి వీళ్ళు ప్రధానమంత్రి పదవికి ఖర్గే పేరు చెప్తే తమకి మారుద్ది అనేది. నితీష్ కుమార్ కి లాలూకి ఏంటి అబ్జెక్షన్? వాళ్ళే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నితీష్ కుమార్ ప్రైమ్ మినిస్టర్ కావాలన్నటువంటిది నితీష్ కుమార్ ఉద్దేశం. వాస్తవంగా అతను బీజేపీ నుంచి బయటకు వచ్చేసిన కోపం ఏంటయ్యా అంటే, గతంలో ఒకసారి బయటకు వెళ్ళి వెనక్కి వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళాడు. ఫస్ట్ ట్రిప్ ఏంటి, మోడీని 2014లో మోడీని ప్రైమ్ మినిస్టర్ చేస్తున్నారు అన్నటువంటిది నచ్చక బయటకు వెళ్ళిపోయాడు. నేను తక్కువ అని అతను ఏమనుకున్నాడు, ఎన్డీఏకి హెడ్గా తను కన్వీనర్, ఎన్డీఏ కన్వీనర్గా నేను ఉన్నాను కాబట్టి నేనే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అనుకున్నాడు. కాదని భారతీయ జనతా పార్టీ మోడీ ప్రధానమంత్రి అభ్యర్థి పేరు చెప్పింది కాబట్టి బయటికి పోయాడు, తనకి అవకాశం లేదని వెళ్ళాడు అవతలకి. కానీ వల్లగాల చివరికి మళ్ళీ వచ్చి బీజేపీతో జట్టు కట్టి ముందుకు సాగాడు. మొన్నటిసారి అమిత్ షా మోడీ కలిసి అంటే ఆ కోపంతోనే అమిత్ షా స్కెచ్ చేశాడు. వేసి మొన్నటిసారి ఏం చేశాడు, ఫస్ట్ ప్లేస్లో జేడీయూ, సెకండ్ ప్లేస్లో బీజేపీ, థర్డ్ ప్లేస్లో ఆర్జేడీ ఉండేది. తర్వాత కాలంలో ఫస్ట్ ప్లేస్లో జేడీయూ, సెకండ్ ప్లేస్లో ఆర్జేడీ వచ్చింది, థర్డ్ ప్లేస్కి బీజేపీని తొక్కాడు నితీష్.